హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. ఈరోజు ఎమోషన్స్ అంటే ఏంటి, వాటి వల్ల మీ లైఫ్ ఎలా ఇంపాక్ట్ అవుతుంది. ఈ బుక్ సేమ్ యాజ్ ఎ మ్యాన్ థింకెత్ బుక్ లానే ఉంటుంది. ఆ బుక్ సమరీ ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. సో అయితే ఆ బుక్ వచ్చేసి మన థింకింగ్ గురించి ఉంటే, ఈ బుక్ వచ్చేసి మన ఎమోషన్స్ ని ఎలా కంట్రోల్ చేయాలి, ఎమోషన్స్ ని అసలు ఎలా చూడాలి, ఎమోషన్స్ మీ లైఫ్ ని ఎలా రూల్ చేస్తాయి. అంతేకాదు ఇన్ఫాక్ట్ నెగిటివ్ ఎమోషన్స్ వేస్ట్ యూజ్లెస్ కాదు, అవి మీ లైఫ్ కి చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ కూడా. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. బుక్ సమ్మరీస్ అండ్ మైండ్ఫుల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన అందరికి ఎమోషన్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరం ఒక్కొక్కసారి హైగా ఒక్కొక్కసారి లోగా ఫీల్ అవుతాం. ఈ ఎమోషనల్ చేంజెస్ అందరికీ కామనే కదా. కాకపోతే లోగా ఉండేటప్పుడు మీరు ఏం చేస్తారు, ఎలా మీ ఎమోషన్స్ ని హ్యాండిల్ చేస్తారు అనేదే ఇంపార్టెంట్. ఎలా హ్యాండిల్ చేయాలి అనేది చూసే ముందు ఫస్ట్ మన బ్రెయిన్ గురించి చూద్దాం. హౌ సర్వైవల్ మెకానిజం ఎఫెక్ట్స్ యువర్ ఎమోషన్స్. ప్రతి ఒక్కరూ మనం పాజిటివ్ గా ఉండాలి అని అంటారు. సరే, అలానే ఉందాం అనుకుంటే మీ బ్రెయిన్ ఎప్పుడు నెగిటివ్ కే ఫాస్ట్ గా అట్రాక్ట్ అవుతుంది. ఎందుకు? మన బ్రెయిన్ వైరింగ్ అలానే ఉంది కాబట్టి. ఒకప్పుడు రైటర్ కూడా తన బుక్స్ కి 5 రేటింగ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నా సరే, ఎవరైతే నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారో అవి మాత్రమే చూస్తూ బాధపడేవారంట. మనం కూడా ఇలానే చేస్తాం. మనందరి దగ్గర ఎంత ఉన్నా లేని దానికోసమే ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అయితే ఈ సర్వైవల్ మెకానిజం అంటే ఏంటి, ఇది మీ ఎమోషన్స్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు ఆల్రెడీ తెలుసు. మన బ్రెయిన్ ఎప్పుడూ సర్వైవల్ మోడ్ లోనే ఉంటుంది. మన పూర్వకాలంలో జంతువుల వల్ల డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల అటాక్ ఉండేది కాబట్టి వాళ్ళు బ్రతికి ఉండడానికి ప్రాబ్లమ్స్ ని, అటాక్స్ ని ముందే ఫైండ్ అవుట్ చేస్తూ బ్రెయిన్ హెల్ప్ చేసేది. వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడు సర్వైవల్ మోడ్ లోనే ఉండేది. సేమ్ అలానే స్టిల్ మన బ్రెయిన్ వర్కింగ్ ఇప్పటికీ అలానే ఉంది. అందుకే ఎప్పుడు బ్రెయిన్ ఫాస్ట్ గా నెగిటివ్ నే సెన్స్ చేస్తుంది, అలర్ట్ గా ఉంటుంది, మిమ్మల్ని సేవ్ చేసే పనిలోనే ఉంటుంది. అలాగే రిజెక్షన్. అప్పట్లో గ్రూప్స్ గా ఉండేవాళ్ళు. ఏదైనా గ్రూప్ రిజెక్ట్ చేసింది అంటే సింగిల్ గా ఆ రోజుల్లో బ్రతకడం చాలా కష్టం. అందుకే రిజెక్షన్ ని ఇప్పటికీ మన బ్రెయిన్ యాక్సెప్ట్ చేయలేదు. ఒకరు రిజెక్ట్ చేశారు అంటే ఇందుకే చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఇందుకే మీ బ్రెయిన్ ఒంటరిగా బ్రతకాలన్నా అంత త్వరగా ఇష్టపడదు. అయితే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి అనుకుంటారు, కానీ మీ బ్రెయిన్ ఎందుకు మిమ్మల్ని హ్యాపీగా ఉంచదు? దాని జాబ్ అది కాదు కాబట్టి. దాని ఓన్లీ జాబ్ మిమ్మల్ని సేఫ్ గా ఉంచటం మాత్రమే. మీరు హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీ ఎమోషన్స్ మీద మీరే కంప్లీట్ గా కంట్రోల్ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్, ఎమోషన్స్ కి మెయిన్ కారణం డోపమైన్. డోపమైన్ గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. మీ హ్యాపీనెస్ ని ఈ డోపమైన్ ఎఫెక్ట్ చేస్తుంది. డోపమైన్ అనేది ఒక న్యూరో ట్రాన్స్మిటర్. ఒకప్పట్లో ఈ డోపమైన్ జాబ్ వచ్చేసి మీ ఫుడ్ గురించి, అలాగే మీ పార్ట్నర్ ని చూస్ చేసుకునే విషయాల్లో వర్క్ అయితే, ఇప్పుడు ఇదే డోపమైన్ రివార్డ్ సిస్టమ్ ని ఆర్టిఫిషియల్ గా చాలా వేస్ లో వర్క్ అవ్వేలా ఈ మార్కెటర్స్ మనీ ఎర్న్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు కంటిన్యూగా వాళ్ళ యాప్స్ కి కనెక్ట్ అవ్వి ఉండేలా, ఈ డోపమైన్ ని సాటిస్ఫై చేసేలా రివార్డ్ సిస్టమ్ మీద డిపెండ్ చేసుకుంటూ యాప్స్ ని డిజైన్ చేస్తారు. దీనికి ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఈ యాప్స్ లేకపోయినా ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు నార్మల్ గా ఆడే కన్నా మనీతో గేమ్ ఆడితే ఎక్కువ మంది ఎంజాయ్ చేసేవాళ్ళు. దీనికి కారణం డోపమైన్ మీలో రిలీజ్ అవ్వడం. మీరు గెలిచి మనీ ఎర్న్ చేసిన ప్రతిసారి మీ డోపమైన్ కి రివార్డ్ వచ్చినట్టే. అందుకే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇలానే మీ మొబైల్లో వచ్చే నోటిఫికేషన్స్, గేమ్స్ లో లెవెల్ ఫినిష్ అయిన తర్వాత వచ్చే రివార్డ్స్, ఒక వీడియో చూస్తే సజెషన్స్ లో అన్ని దానికి రిలేటెడ్ వీడియోసే ఎక్కువగా రావటం, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లో మీ ఫాలోవర్స్ అండ్ లైక్స్ ద్వారా వచ్చే రివార్డ్స్, ఇలా రకరకాలుగా డోపమైన్ స్టిమ్యులేట్ చేస్తూ జనాలు ఎడిక్ట్ అవ్వేలా డిజైన్ చేస్తున్నారు. సో మీ బ్రెయిన్ ని వేరే వాళ్ళు రూల్ చేసే కన్నా మీ లైఫ్ బాగుండాలి అంటే మీ బ్రెయిన్ ని మీరు రూల్ చేయాలి, దాన్ని స్టాప్ చేయాలి, కాన్షియస్ లోకి రావాలి. మీ బ్రెయిన్ ఎడిక్ట్ అవుతున్న విషయాలన్నింటినీ అబ్జర్వ్ చేస్తూ వాటిని అవాయిడ్ చేస్తూ ఉంటే నెమ్మదిగా మీ బ్రెయిన్ మీద మీకు గ్రిప్ వస్తుంది. నెక్స్ట్, హౌ ఎమోషన్స్ వర్క్.
ఎమోషన్స్ అనేవి వస్తుంటాయి పోతుంటాయి. నెగిటివ్ ఎమోషన్స్ వస్తే ఫీల్ అవ్వకండి. నెగిటివ్ ఎమోషన్స్ మిమ్మల్ని వీక్ గా చేయవు, బట్ మీ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసేలా హెల్ప్ చేస్తాయి. అందరూ నెగిటివ్ ఎమోషన్స్ వస్తున్నాయని బాధపడుతుంటారు. నేను ఎమోషనల్ గా వీక్ ఏమో అని కూడా అనుకుంటారు. ఇప్పుడు డిప్రెషన్ లో ఉన్నారని ఎప్పటికీ మీరు నవ్వలేరు, హ్యాపీగా ఉండలేరు అని అర్థం కాదు. ఎమోషన్స్ ని పాసింగ్ క్లౌడ్స్ లా చూడాలి, వస్తాయి వెళ్ళిపోతాయి. నెగిటివ్ ఎమోషన్స్ ఒక్కోసారి మనకి యూస్ఫుల్ కూడా. గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ ఎమోషన్స్ ని తట్టుకొని పైకి వచ్చిన వాళ్ళే. నెగిటివ్ ఎమోషన్స్ లో పాజిటివ్స్ చూడటం అలవాటు చేసుకోవాలి. ఒక్కోసారి ఇవి మనకి వేకప్ కాల్స్ లా ఉపయోగపడతాయి. నెగిటివ్ నుండి మనం కొత్త విషయాలు నేర్చుకోగలం. అందుకే ఎమోషన్స్ ని అబ్జర్వ్ చేయటం మంచిది. ఎమోషన్స్ వల్ల ఒక్కోసారి హ్యాపీగా ఉంటాం, ఒక్కోసారి సాడ్ గా ఉంటాం. అది కామన్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అలా కాకుండా ఎప్పుడూ నేను హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే మాత్రం అది మీదే తప్పు. The impact of sleep on your mood. మీ కోపం, బాధ ఇలాంటి ఎమోషన్స్ వల్ల ఎంతో మంది నిద్రపోలేరు. అలాగే మీ స్లీపింగ్ ప్యాటర్న్ మీద మీ ఎమోషనల్ స్టేట్ డిపెండ్ అవ్వి ఉంటుందని మీకు బాగా తెలుసు. 6 hours ఖచ్చితంగా నిద్రపోవాలి. అలా చేయలేకపోతున్నారు అంటే ఈ చిన్న చిన్న విషయాల్ని ఫాలో అవ్వి మీరు బెటర్ గా నిద్రపోయేలా చూసుకోవాలి. మీరు నిద్రపోయే బెడ్ కంఫర్ట్ గా ఉందా లేదా చూసుకోవాలి. బెడ్రూమ్ డార్క్ కలర్ తో పెయింట్ చేసుకోవాలి. రూమ్ ఎంత డార్క్ గా ఉంటే అంత ఫాస్ట్ గా నిద్రపోగలరు అని రీసెర్చర్స్ అంటారు. లో లైట్ ఉండటం వల్ల స్లీప్ కి కావాల్సిన హార్మోన్స్ అన్ని రిలీజ్ అవుతాయి. ఎలక్ట్రానిక్ డివైజెస్ కి నిద్రపోయే ముందు తప్పకుండా దూరంగా ఉండండి. బుక్స్ చదివితే ఇంకా బెటర్, లేదా ఏదైనా సూతింగ్ మ్యూజిక్ పెట్టుకొని నిద్రపోతే చాలా బెటర్. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఒకే టైంకి నిద్రపోవటానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యూజింగ్ యువర్ బాడీ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఎమోషన్స్. ట్రిక్ యువర్ బ్రెయిన్. మీ బాడీ లాంగ్వేజ్ ని అండ్ మీ బాడీ పోస్చర్ ని చేంజ్ చేయటం ద్వారా మీ ఎమోషన్స్ ని చేంజ్ చేయగలరు. జస్ట్ 2 minutes హై పవర్ పోజ్ ని అడాప్ట్ చేసుకున్న వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరగటమే కాకుండా వీళ్ళల్లో టెస్టోస్టెరాన్ 25% ఇంక్రీజ్ అవ్వటం అండ్ కార్టిసాల్ వచ్చేసి 10% రెడ్యూస్ అవుతుంది. సేమ్ రివర్స్ లో లో పవర్ పోజ్ లో ఉండే వాళ్ళలో టెస్టోస్టెరాన్ 10% రెడ్యూస్ అవ్వటం అండ్ కార్టిసాల్ 15% ఇంక్రీజ్ అవుతుందంట. సో జస్ట్ మీ బాడీ పోస్చర్ ని అండ్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ని హ్యాపీగా ఉంచుతూ మీ ఎమోషన్స్ ని చేంజ్ చేయొచ్చు. దీన్నే కొంతమంది ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్ అని అంటారు. యూజింగ్ యువర్ వర్డ్స్ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఎమోషన్స్. మీ ఎమోషన్స్ మీద వర్డ్స్ ఇంపాక్ట్ ఎంతగా ఉంటుందో మన అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ ఎమోషనల్ గా అవటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ వర్డ్స్. ఎవరైనా ఒక చిన్న మాట అంటే ఎంతగా హర్ట్ అవుతామో మనందరికీ బాగా తెలుసు. సో అందుకే ముందు మీతో మీరు పాజిటివ్ గా మాట్లాడుకోవాలి. కాన్ఫిడెన్స్ ని తగ్గించే పదాన్ని అవాయిడ్ చేయాలి. దానికి బదులు ఐ కెన్, ఐ విల్ ఇలాంటి వర్డ్స్ ని ఎక్కువగా యూజ్ చేయాలి అని రైటర్ చెప్తారు. నెక్స్ట్, యూజింగ్ థాట్స్ టు ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఎమోషన్స్. మనం ఏం థింక్ చేస్తామో అలానే మన లైఫ్ ఉంటుంది. మీరు ఏం థింక్ చేస్తున్నారో, ఎంత థింక్ చేస్తున్నారో, మీ థాట్స్ ని కంట్రోల్లో ఎలా పెట్టాలి అన్నా ఫస్ట్ మీకు కాన్షియస్ ఉండాలి. అలా రావాలి అంటే డిఫరెంట్ మెథడ్స్ ని ఫాలో అవ్వాలి. అవేంటో అందరికీ తెలుసు. మెడిటేషన్ చేయటం, విజువలైజేషన్ ప్రాక్టీస్ చేయటం, లేదా మీ ఆలోచనల్ని ఒక కాగితం మీద రాయటం కూడా ఇంకో మెథడ్. ఇలా చేయటం వల్ల మీరు ఏం ఆలోచిస్తున్నారో మీకు క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే థింకింగ్ గురించి, వాటిని కంట్రోల్ చేయటం గురించి నా ఛానల్లో యాజ్ ఎ మ్యాన్ థింకెత్, డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ థింక్, చింప్ పారాడాక్స్, స్టాప్ ఓవర్ థింకింగ్ ఇలాంటి డిఫరెంట్ బుక్స్ మీద వీడియోస్ ఉన్నాయి. ఆ ప్లేలిస్ట్ ఒకసారి చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఎందుకంటే అన్ని బుక్స్ ఒకదానికి కనెక్టెడ్ గా ఉంటాయి కాబట్టి థింకింగ్, థాట్స్ వీటి మీద ఒక క్లారిటీ అనేది మీకు వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హౌ యువర్ బ్రీతింగ్ ఎఫెక్ట్స్ యువర్ ఎమోషన్స్. మీ బ్రీత్ కూడా మీ ఎమోషన్స్ ని ఎఫెక్ట్ చేస్తుందని మీకు తెలుసా? మనం ఫుడ్ లేకపోయినా, స్లీప్ లేకపోయినా సర్వైవ్ అవ్వగలం, కానీ బ్రీత్ లేకపోతే కష్టం. కానీ
ఇప్పటికీ కొంతమందికి ఎలా బ్రీత్ చేయాలో తెలియదని రైటర్ అంటారు. అంటే మీ బ్రీత్ ప్యాటర్న్ సరిగ్గా లేకపోతే మీకు కావలసిన ఎనర్జీ మీలో సరిగా జనరేట్ అవ్వదు. మీ బ్రీత్ ని స్లో డౌన్ చేయటం వల్ల యాంగ్జైటీ రెడ్యూస్ చేయొచ్చు. 4 బ్రీతింగ్ సైకిల్స్ ఫర్ మినిట్. ఈ మెథడ్ ని ఫాలో అవటం వల్ల ఇన్స్టెంట్ గా మీలో అవేర్నెస్ పెరుగుతుంది. అలాగే ఇన్స్టెంట్ గా విజువలైజేషన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. దాంతో పాటు మీలో ఎనర్జీ అనేది ప్రాపర్ గా ఉంటుంది. సో చూసారుగా, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, అలాగే ఈ బుక్ లో మీకు బాగా నచ్చిన కాన్సెప్ట్ ఏంటో కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.